ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర. అందరికీ నమస్తే. అందరికీ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా ఆ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శ్రీ శివ మహాపురాణంలోని రుద్ర సంహితలో పార్వతీఖండంలోని 41వ అధ్యాయం నుంచి మనము విందాము. అందరినీ ఆడపిల్లి వారికి పరిచయం చేసిన నారదుడు శివగణాలను చూసి భయంతో మూర్ఛిల్లిన మీనాదేవి, మునురారా, పరమేశుడు తన పరివారంతో సహా హిమన్నగరి వెలుపలనొక తోటలో దిగి నారదుని హిమవంతుని వద్దకు పంపించాడు. ఏం చెయ్యాలో నారదునికి తెలుసు కాబట్టి ఏం చెప్పాలో శివునికి తెలియనక్కరలేదు. శివాజ్ఞ మేరకు నగరంలో ప్రవేశించిన నారదుడు విశ్వకర్మ చేసిన ప్రతి సృష్టి చూసి ఆశ్చర్యపోయారు. నారదుని చూడగానే హిమవంతునికి ఎదురేగి నమస్కరించి విషయాన్ని విని పెళ్లివారిని తన నగరిలోకి గోని రమ్మని లాంఛనంగా నారదుని ప్రార్థించాడు. అతనికి సాయంగా తన పుత్రులు మైనాకాదులను పంపించాడు. శివాది మహనీయులు తన నగరిలో ప్రవేశించారని తెలిసి హిమవంతుడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. అతని హృదయం ప్రేమతో ద్రవించిపోయింది. తన సౌభాగ్యాన్ని తానే వేణోళ్ల పొగొడుకుంటూ కొందరు తేజోవంతులైన బ్రాహ్మణు తన బంధువులతో వృద్ధ పండితుని శివునికి స్వాగతం చెప్పి అతనితో కలిసి మాట్లాడుతూ రావడానికి పంపించాడు. ఇక వారు చేరగానే విష్ణువాది దేవతలు దేవేరులు చూసి విస్మయం చెందారు. పర్వతరాజు స్వయంగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి సదాశివునికి సాధారణంగా శివనీయంగా నమస్కరించాడు. తరువాత హరిబ్రహ్మేంద్రాదులకు ప్రణమిల్లాడు. పర్వతరాజు బంధువులు ఆ నగర బ్రాహ్మణు శివునికి ప్రణామము చేయడానికి వెళ్లి ఆయన సౌందర్య వైభవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ రోజు సదాశివుడు వృషభారూఢుడై ఉన్నాడు. ఆయన ముఖంలోని ప్రసన్నత చూసే వారందరికీ అమరత్వాన్ని కలిగించే స్థాయిలో ఉంది. ఆయన ధరించిన విశిష్టాభూషణాలు ఆయన లావణ్యంతో కలగలిసి దిశలన్నిటినీ ఒక వింత కాంతిలో ప్రకాశింపజేసాగాయి. ఆ స్వామి సుందర శ్రీ అంగాలపై ఒక మహిమగల నూతన సుందరమైన పట్టుబట్ట సగర్వంగా ప్రకాశించింది. మహేశ్వరునికి మహిమాన్వితములైన సురేశ్వర గణం వింజారములు వీచారు. నగరాన్ని చేరేసరికి శివదేవునికి ఎడమవైపు శ్రీ మహావిష్ణువు కుడివైపు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఉన్నారు. వెనుక మహేంద్రుడు ఉన్నాడు. ఇలా దర్శనం ఒక్కొక్కరిదే లభించడం అతి కష్టమనిపించే దేవాది దేవుల రోజు అక్కడి వారి జన్మల పుణ్యఫలంగా ఒకే చోటు గోచరించారు. ఒళ్ళు పులకించగా కంట ఆనందపు నీరు ప్రవహిస్తూ ఉండగా త్రిమూర్తుని మహేంద్రులను అలాగే చూస్తూ ఉండిపోయిన హిమవంతుడి వెంటనే తెప్పరిల్లి కర్తవ్యం గుర్తుకురాగా ఆ మహనీయులకు ప్రణమిలి స్వయంగా స్వాగతము పలికాడు. అంతఃపురం నుండి మీనాదేవి నారదుడికి కబురు పంపెట్టింది. ఆయన కనబడగానే దేవర్షి గిరిజకి కాబోయే పతిని నేను చూడాలనుకుంటున్నాను. మా అమ్మాయి అంత గొప్ప తపస్సు చేసి మరీ మేడకి కట్టుకుంటున్న గొప్పవాడికి ఎంత గొప్ప ఉందో చూడాలని ఉంది అంటూ అహంకారంతో మాట్లాడింది. ఆమె అలా అడుగుతూ ఉండగానే సర్వజ్ఞుడైన శివుడు ఆమె గర్వాన్ని అణచిదలిచిన వాడే తాను ఒక లీలను మెరిపించబోతున్నాడని అందుచేత ముందుకు సాగిపోమ్మని తాను వెనుక వస్తానని హరిబ్రహ్మేంద్రాలకు చెప్పాడు. వారు నవ్వుకుంటూ ముందుకు వెళ్లి ముందుగా రాజద్వార ప్రవేశాన్ని కావించారు. మీనాదేవి తన అంతఃపురంలో బాగా ఎత్తైన భవనం మీద నారదునితో సహా నిలబడి ఉంది. అక్కడికి వెళ్లేసరికి శివుడు ఒక మాయను చేశాడు. దాంతో శివుని రూపాన్ని చూసి రాణి గుండె గభిల్లుమన్నది. అప్పటిదాకా నారదుడు ఇంద్రుడితో సహా దేవతలందరినీ ఆమెకి పరిచయం చేస్తూ వీరు శివ సేవకులను చెప్పారు. వారి వైభవ సౌభాగ్యాలు చూసి ఆనందించిన సేవకులు ఎంత బ్రహ్మాండంగా ఉంటే ఇక స్వామి ఎలా ఉంటాడో కదా అనుకుంటే ఏవేవో ఊహించుకుంది. శివుని సైన్య ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించేలా ఉంది. భూత ప్రేతాలతో నిండిన సమూహం అది. కొందరు తుఫాన్ రూపంలో ఉన్నారు. కొన్ని పతాకాలు భయంకరమైన చప్పుడు చేస్తూ ఉన్నాయి. కొందరు ముఖాలు వంకరగా ఉన్నాయి. కొందరు మరీ కురుపులు గొప్ప వికారంగా ఉన్నారు. కొందరు ముఖాలు గడ్డాలతో మీసాలతో కప్పబడిపోయి అసలు కనబడమే లేదు. కొందరు గుడ్డివారు, కొందరు కుంటివారు, కొందరు కొరడాలను, కొందరు కర్రలను పట్టుకొని పిచ్చి కేకలేస్తూ నడుస్తూ ఉన్నారు. ఎంతో మంది తమ వాహనాలు తలకిందులుగా నడుపుతూ ఉన్నారు. ఆ జనాల్లో కొందరు ముఖాలు లేవు, కొందరికి వీపులున్నాయి, కొందరికి చాలా ముఖాలు ఉన్నాయి. చేతులు లేని వాడొక్కడైతే ఆ చేతులు వెనుక వైపు వాడు ఇంకొకడు. కొంతమందికి చాలా చేతులు ఉన్నాయి. కనులు లేని వారు కొందరు, 4-5 కన్నులు ఉన్నవారు కొందరు, తలే లేని వారు కొందరు, 2-3 తలలు ఉన్నవారు కొందరు. ఈ సృష్టిలో
ఇలా సృష్టిలో ఇన్ని రకాల వికారాల అవకాశం ఉందని చూపించాడు శివుడు. అప్పటికే నారదుడికి శివుడేదో లీల చేయబోతున్నాడని అర్థమైంది. అందుకే జంకకొండ గొంగకొండ మహారాణి వీరంతా శివకుటము, అదిగో వారి మధ్యలో వెలుగుతున్న మహేశ్వరుడు అంటూ మనసులో నవ్వుకుంటూ అల్లుడిని అత్తగారికి చూపించాడు. ఏం వెలగడం మునులారా, ఆ సమయంలో ఆమెకు కనిపించిన శివుడు సహజంగా నిర్గుణుడు కాబట్టి అప్పుడప్పుడే సగుణంగా ఉంటాడు. కాబట్టి అలా ఉన్నప్పుడు రకరకాల ఆకారాన్ని ధరిస్తాడు. వాటిలో సుందరాకారమై ఒకటైతే వికృతాకారం ఇంకోటి. అత్తగారి అహంకారం జవాబుగా ఇంకొకటినే ఆమెకు చూపించాడు ఆదిదేవుడు. ఎద్దు మీద ఏ ఆర్భాటము లేకుండా కూర్చుని 5 ముఖాలతో ప్రకృతి ముఖాన్ని మూడేసి ఎగుడు దిగుడు కన్నులతో అన్ని అంగాలకు వికృతంగా అలదబడిన కాటి బూడతో సంస్కారాలైన జుట్టుముడితో 10 చేతులతో చేతికి ఒక కపాలంతో పులి చర్మపు దుప్పటితో గజ చర్మ వస్త్రంతో వికృతంగా భయానక ఆమెకు కనిపించాడు శివుడు. ఆమె వెంటనే పెనుగాలి మునాని నుండి జారిపడిన రథవలే నేలకూలి మోర్చపోయింది. 41, 42, 43 అధ్యాయాలు సమాప్తం. 44వ అధ్యాయము. తెప్పరిల్లి శివుని కళ్యాణ రూపాన్ని చూడగోరిన మేనాదేవి. సౌనకాచార్య మహాదేవుని మాయలో పడి మరొకసారి పరీక్ష తప్పిన మైనాదేవి మోర్చి నుండి మేల్కాంచి చాలాసేపు దుఃఖించింది. అమంగళానికి ఆలవాలైన వానికి సర్వమంగళనిచ్చి ఇలా ఎలా పెండ్లి చేయగలనంటూ పరిపిరే విధాల దొరపిల్లింది. ఈలోగా అక్కడికి పార్వతి రాగా ఆమె తల్లి దుఃఖం కోపంగా మారి కూతురిపై విరుచుకుపడింది. ఓసి దుష్టురాల, నీవు చేసిన కర్మ నాకు దుఃఖదాయకంగా తయారైంది కదే. బంగారాన్నిచ్చి కంచు కొనుక్కున్న దద్దమ్మవి నువ్వు వంటిపై చందనాన్ని ఇస్తే దానిని కాదని బురద పూసుకుంటానంటావేమే. అంశని తెస్తానంటే కాదని కాకిని తెచ్చి పెంచుకునే మూర్ఖురాలు నువ్వు. శివుని కోసం తపస్సు చేయడమే నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఈ దుష్ట సన్యాసి నారదుడు భ్రష్టురాండైన నీ చెల్లెలు నువ్వు కలిసి నన్ను మోసం చేశారు అంటూ మరలా మూర్చిపోయింది. మేనాదేవికి నచ్చజెప్పి ఆమెను కమ్మిన మాయ తెరలను చేర్చడానికి దేవతలంతా రాసాగారు. ముందుగా బ్రహ్మదేవుడు వచ్చాడు. తండ్రిని చూసుకుని ధైర్యంతో వచ్చిందో ఏం నారదుడు ఆమెకు సపర్యలు చేసి తెలివి తెప్పించి ఇలా అన్నాడు. పతివ్రత తిలకమ్మ, నీకు తెలియడం లేదు గాని వాస్తవం శివుడు చాలా అందగాడు. ఆయన లీలా చేశాడు గాని నీవు చూసిన అతని సహజ స్వరూపం కాదు. లేచి పెళ్లి ఏర్పాట్లు చేసుకో. ఆమె క్రోధంతో మరింత మండిపోతూ, ఓ దుష్టాదమ శిరోమణి, నీవిక్కడి నుండి దూరంగా పో అని గర్జించింది. బ్రహ్మాది వశిష్ఠాది మహాజ్ఞానులు ఎందరోజు చెప్పినా ఆమె సర్దుకోలేదు. పార్వతి వచ్చి బతిమాలనా పట్టు వీడలేదు. ఆ కురూపికి నా కూతురునివ్వను అంటూ కూర్చుంది. చివరిగా శివప్రియ శిరోమణి శ్రీ మహావిష్ణువే తెంచి ఆమెకి ఇలా బోధపరిచాడు. మేనాదేవి, ఏమిటి మరి సామాన్యురాలి వలె పలవరిస్తున్నావు? నీవు పరమ గౌరవాస్పదులైన పితృగణాల మానస పుత్రివి. పుట్టుకతోనే మహాజ్ఞానులు అయ్యే వారి కుటుంబం మీది. ధర్మానికి ఆధారభూతాలైన దంపతులు మీరు. నీకు నేను చెప్పవలసి రావడమే వింతగా లేదు. ఈ విధాత, ఈ ఋషులు, ఈ దేవతలు, ఈ అపార మేధా సంపన్నులైన విద్వజ్ఞులు, సప్త ఋషులు వీరంతా భ్రమలోని పడి ఉన్నారంటావా? ఆయన అసలు స్వరూపాన్ని వీరితో పాటు మీ పౌరులు, నీ భర్త, నీ పుత్రులు వీక్షించారు కదా. వారంతా ఆ దేవదేవుని కళ్యాణమయ స్వరూపాన్ని చూసి తమ కన్నులు కలిమి ఊపిరి బరిమి ధన్యమైన ఆయన అందాన్ని చూడడానికి 1000 కన్నులైనా చాలవని చెప్పుకుంటున్నారుగా. మరి వారందరి కన్నులకు పొరలు కమ్మేశాయా, లేక శివుని మాయ వల్ల నీ చూపులోనే తేడా ఉందా? ఆలోచించు అమ్మా. ఆ శివుడే సగుణ నిర్గుణ పరబ్రహ్మము. సృష్టికి మూల కారణమైన పురుషోత్తముడు ఆయనే. పురుషుని భరించగలిగే ఏకైక ప్రకృతి శక్తి పార్వతి. వీరు ఆది దంపతులు. ఇలా మహావిష్ణువు చెప్పిన మీదట సరే, నాకు కూడా ఆ మహానుభావుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించాలనుంది. ఆ తర్వాత ఏమైనా అంది మేనాదేవి. 44వ అధ్యాయం సమాప్తము. శివుని దివ్య రూప సందర్శనం చేసి ధన్యురాలైన మేనాదేవి హిమత్పుర వాసినులు. సౌనకాది మహామునులకు బ్రహ్మనార సంవాద రూపంలో నున్న శివపురాణని ప్రవచింపసాగాడు సూత మహర్షి.
మహామునులారా, విష్ణు ప్రేరితులైన నారదుడు మేనాదేవిని కరుణించి క్షమింపమని వేడుకోవడానికి శంకరుని వద్దకు వెళ్ళాడు. వెళ్లి దేవతల యొక్క కార్యసిద్ధి కోసం ఆ స్వామిని నోరార స్తుతించి సంతుష్టిని గావించి తన పట్ల ప్రసన్నం చేసుకున్నాడు. నారదుడి కోరిక తెలిసిన పరమేశ్వరుడు ఉత్తమ దివ్య రూపాన్ని ధరించి సుందరేశ్వరుడైనాడు. పరమ దయాళుడైన పరమేశ్వరుడు నారదునిపై దయతలిచి ధరించిన ఆ రూపం మన్మథుని రూపం కంటే మనోహరంగా, లావణ్యత్వానికే పరమాశ్రయంగా పరిడలిల్లింది. నారదుడు చాలా సంతోషించి శివానుమతితో బయలుదేరి మేనాదేవి ఉన్న చోటుకి వెళ్ళాడు. అమ్మా మేనాదేవి, కరుణామయుడైన శివుడు మనందరి కోసం నిజరూప దర్శనాన్ని అనుగ్రహిస్తూ సుందరేశ్వరుడై కొలువుదీరి ఉన్నాడు. వచ్చి దర్శించు అని నారదుడు చెప్పగానే మేనా వెళ్ళి చూసింది. 1,000,000 మంది సూర్యులతో సమానమైన కాంతితో సర్వాంగ సుందరుడై విచిత్ర వస్త్రధారి అయి నానా ప్రకార విభూషణాలంకృతుడై సర్వోత్కృష్టమైన శోభత మెరిసిపోతూ శివుడు ఆమెకు దర్శనమిచ్చాడు. ఆయన అత్యంత ప్రసన్న వదనంతో సుందర ధరహాసం చిందిస్తున్న పెదవులతో లలిత లావణ్యంతో మనోహర గౌరవర్ణంలో చంద్రరేఖాంకృత మస్తకంతో వృషభారూఢుడైన ఉన్నాడు. విష్ణువాదిగా సంపూర్ణ దేవతాగణము ఆయనను సేవించుకుంటుంది. సూర్యుడు ఛత్రంగాను, చంద్రుడు కిరీటంగాను అమరి ఆయన శోభను ఈనుంపజేసాగాడు. ఆయన వాహనం కూడా సర్వాలంకార భూషితమే. గంగా యమునులు దివ్య శ్రీ రూపాలను ధరించి ఆయనకు వింజామరులు ఇస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప గొప్ప అంశాలతో ఆయన వైభవము అన్నిపననివి కాకుండా ఉంది. విష్ణు ఎప్పటిలాగే సర్వాలంకార భూషితుడై సన్మోహకారుడై ఆయన పక్కనే నిలబడి ఉన్నాడు. వెనుక ఇంద్రాది దేవతలు వారికి సహజమైన వేషభాషలతో నిలిచి ఉన్నారు. శివగణాల వారు కూడా కళ్యాణ మహోత్సవానికి తగిన అలంకారముతో వచ్చి స్వామిని పరివేష్టించి ఉన్నారు. సిద్ధులు, ఉపదేవతలు, సమస్త మునులు కూడా శివుని చుట్టూ ఊరేగింపుల వలె కదలడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా పేరునిగన్న అతి రథ మహారథులందరూ శివుని పెండ్లి చూడాలనే కోరుకుతూ ఆ శుభగడియ ఎప్పుడోడా నీ ఉత్కంఠతో ఎదురు చూస్తూ శివుని యశోగానాన్ని చేస్తూ శివ పరిషత్తులో పాల్గొన్నారు. ఈ మొత్తం కొలు ఒకేసారి నెమ్మదిగా తమ నగర ద్వారం వద్దకు కదలి వస్తుండగా వైభవానికి అనులారా గంచిన మేనాదేవి అలాగే చూస్తూ బొమ్మలాగా నిలబడిపోయింది. ఎవరో శంఖనోదడంతో వెంటనే తెప్పరిల్లి తాను నిలబట్టి చోటు నుండే ఆ పరమేశ్వరుని నమస్కరించి ఇలా అంది. మహేశ్వర, నా పుత్ర దృష్టవంతురాలు మేమంతా ధన్యులము. ఆమె యొక్క తపస్సు ఇంత గొప్ప ఫలాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నాకు ఇది వరకు కనులకు మాయ పొరలు కమ్మి ఉంటాయి. అందుకు ఏవేవో మాట్లాడాను, వాటిని మరచి నన్ను క్షమించు, నా పట్ల ప్రసిద్ధిని వహించు. ఆయనంతో దూరంలో ఉన్న తన నమస్కారం మాయనికి కనిపిస్తుందని, తన మాటలు ఆయనకి వినిపిస్తాయని ఆమెకు తెలుసు. ఆ ఊరిలో స్త్రీలంతా ఎక్కడి పనులు అక్కడే విడిచిపెట్టి శివ దర్శనాభిశ్వాసులే రాచనగర్కు విచ్చేశారు. ఆ శివుని అందాన్ని చూసి వారంతా సన్మితులైపోయారు. వారితో వారు ఇలా మాట్లాడుకోసాగారు. ఆహో, హేమత్పురిలో నివసించి జనుల కన్నులు నేడు కదా సఫలమైనవి. ఈ దివ్య స్వరూపిణి కనులారగించిన వారి జన్మలు సార్థకమైనవి కదా. సాక్షాత్ దివ్య మంగళ స్వరూప దర్శన భాగ్యం ఎవరికైతే కలుగుతుందో వారి జన్మలు సఫలమవుతాయి. వారి క్రియలు సంపూర్ణ సత్వలను అందిస్తాయి. వారి సర్వ పాపాలు ప్రక్షాళన చెందుతాయి. మన పార్వతి పరమోత్కృష్టమైన తపస్సు చేసి దానికి 1000 రెట్లు గొప్పదైన ఫలాన్ని పొందింది. శివ అనే నామంతో సృష్టి ఉన్నంత కాలం ఆ తర్వాత కూడా ఆమె వర్ధిల్లుతూనే ఉంటుంది. విధాత వీరిద్దరిని కలపడంలో ఎప్పటికప్పుడు కృతకృత్య ఉంటాడు. ఈ మహాకార్యాన్ని నిర్విఘ్నం కొనసాగించడం వల్ల ఆయన కార్యాలన్నీ సుసంపన్నలై ఉత్తమ సృష్టి జరుగుతుంటుంది. మనం ఎప్పుడో తపస్సు చేసి ఉంటాం, లేకుంటే మహాశివదర్శన భాగ్యము మనకెట్లా పుట్టింది? స్త్రీలు ఇలా మాట్లాడుకుంటూ తమపై పేలాలు జల్లుతూ నమస్కారాలు చేస్తూ పరసించిపోవడాన్ని చూసి శివునితో సహా కేశవ బ్రహ్మదేవతలంతా ప్రసన్నులు అయ్యారు. 45వ అధ్యాయము సమాప్తము. 46వ అధ్యాయము పార్వతీకృత అంబికా పూజనం, వరుని ప్రశంస, దేవతల హర్షం. సౌనికాచార్య తరువాత పరమేశ్వరుడు ప్రసన్న చిత్తుడై తన మగపెళ్లి వారి బృందంతో కలిసి హిమవంతుని గృహానికి వెళ్ళాడు. అక్కడ మేనాదేవి హర్షపులకిత గాత్రియగుచు దీపముతో నిండిన సాంప్రదాయిక హారతిని పట్టుకుని ఋషిపత్నులతో అన్య పుణ్యాంగనలతో కలిసి ఆదరపూర్వకంగా ద్వారం వద్దకు వచ్చి నిలబడింది. మరొకసారి తనివి తీరా మనసు నిండగా సంపూర్ణ దేవతలచే సేవితుడై విశ్వేశ్వరుని వీక్షించింది. అప్పుడు ఆయన అంగకాంతి అప్పుడే విరసి వాన చినుకులతో తడిసి వెలిసిన
సంపెంగ వర్ణంలో మిలమిలాడుతోంది. ప్రసన్న ముఖంతో 3 కన్నులు అందంగా అమరి ఉన్నాయి. ఆ ప్రసన్న వదనార విందంపై చిరునవ్వు దంతసిరి వల్ల చంద్రకాంతి లీనమవుతుంటుంది. ఈ సందర్భంలో ఆయన రత్నాలచే సువర్ణాభరణములచే అలంకరింపబడి రత్నమయమైన కిరీటాన్ని దర్శించి దర్శనమిచ్చాడు. ఆయన కంఠము హారాది సుందరాకారాలతో శోభితమైంది. భుజకీర్తులు ఆ ప్రాంతాన్ని కాంతివంతము చేసాగాయి. నిర్మలాగ్ని సమానమై అత్యంత సూక్ష్మమైన నేతతో మనోహరంగా విచిత్రంగానున్న బహుమూల్య వస్త్రాలు ఆయన శరీరానికి మరింత శోభనిచ్చాయి. చందనం, కస్తూరి, అగరు, మనోహరమైన కుంకుమలు కూడియున్న అంగరాంగాలైన శరీరాన్ని సేవించుకున్నాయి. ఆదిదేవుడు ఆ సమయంలో కోటి చంద్రుల కంటే కాంతివంతమై ఆహ్లాదకరంగానున్న ముఖంతో రామదేవుని మించిన అందంతో ప్రకాశించాడు. ఇంత అందగాడైన అల్లుని చూసుకుని తన శోకచింతలు దూరమైపోగా మేనాదేవి పరమానంద సింధువులో మునకలేసింది. తాను, తన పతి, తన సుత చాలా భాగ్యశీలురమని, తమ బంధుగణమంతా ధన్యమైంది అని అంటూ దీనికి కారణమైన పార్వతి మన తపస్సును ప్రశంసించింది. ఈ పండుగలో పాల్గొన్న యువతులు కూడా గిరిజరాజ నందిని ధన్యురాలు కదా అని ఒకరు, ఆమె సాక్షాత్ భగవతియేనని పలువురు, ఇంత అందమైన దేవపూజితుడైన వరుని ఎక్కడా చూడలేదు, కనీసం ధ్యానంలోనైనా అవలోకించలేదు అని అందరూ చెప్పుకొని మురిసిపోసాగారు. ఇలా ఉండగా గిరిరాజు అంతఃపుర స్త్రీలు దుర్గతో సహా బయటకు వచ్చారు. పార్వతీదే వారి కులదేవత పూజను చేయించాలి. పార్వతీదేవిని పెండ్లి కూతురు వేషంలో దేవతలంతా భక్తి మేరగా సంతోషంగా దర్శించి తన అనిమిషత్వం ఇన్నాళ్లకు సార్థకమైందని సంతోషించారు. కాళీ అంగకాంతి నీలాగ్ని వలె నిగలగలాడుతూ ఉంది. ఆభరణాలు ఆమె ఒంటిపై మెరసి తమను తామే గౌరవించుకున్నాయి. ఆమె కనునెత్తి ఒక్క మారు శివుని తదేక దృష్టితో చూసి మరలా కనులు దించుకొని తలను వంచుకునేది. ఇక తల నెత్తలేదు. ఆమె ప్రసన్న ముఖము చక్కని చిరుదరహాసంతో ప్రకాశించింది. ఆమె కనులను విప్పార్చి పైకి చూసినప్పుడు ఆమెను చూసిన వారికి ఈమె కంటే మనోహరిని లేదు అనిపించింది. ఆమె కేశములు బాగా పొడవుగా నల్లగా, ఇలాంటి కేశ సంపదను ఎక్కడా చూడలేదన్నట్లుగా ఉన్నవి. కపోలాలపై రాయించిన మనోహర పత్ర భంగి ఆమె కాంతిని మరింత పెంచింది. లలాటంపై కస్తూరి బొట్టు, సింధూరం, వక్షంపై శ్రేష్ఠ రత్నమాల, రత్నాలు పొదిగిన కేయూర కంకణ వడ్డాణాలు, రత్నమయ కుండలాలు, రత్నాలు పొదిగిన కాలి అందలు ఇవేమి ఆమె ముఖానికి గాని దేహానికి గాని కొత్త అందాన్ని ఇవ్వలేకపోయాయి. ఆమె చివరన ఒక్కటి వీటన్నింటినీ తన శోభతో ఓడించేసింది. ఒక చేతిలో రత్న జటితమైన దర్పణాన్ని, మరొక చేతిలో క్రీడా కమలాన్ని ధరించి మెల్లగా రాచ టీవీలో దైవ తేజంతో వస్తున్న ఆమెను చూసి దేవతలు, మునులు, అది ఆది కారణభూతమైన జగజ్జనని దర్శించి భక్తిభావం ఉత్పిల్లగా తలలు వంచి నమస్కరించారు. శంకరముని కన్నులు కరువు తీరా కనుగొన్నాడు. సామాన్యంగా తపస్సు చేస్తూ ఎప్పుడు కన్నులు సగానికి పైగా మూసుకుని ఉండే ఆ స్వామి నేడు కన్నులు విప్పార్చి తన విరహమంతా తన 3వ కంటిలో లయమైపోయేటట్లుగా ఆమెను చూసి ఒక అలౌకికమైన అనిర్వచనీయమైన సుఖానుభూతికి లోనయ్యాడు. పార్వతీ పూజను ముగించుకొని వచ్చి లోపలికి పోతూ దూరం నుండి త్రిమూర్తులకు నమస్కరించింది. వారు ఆమెను మనసుతోనే దీవించి తమకు హిమంతుడు ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన విడుది భవనాల్లోకి వెళ్లారు. 46వ అధ్యాయము సమాప్తం. 47వ అధ్యాయము కన్యాదానము. మహర్షులారా, మరునాడు హిమవంతుడు ప్రసన్నతతో ఉత్సాహంతో వేద మంత్రాల ద్వారా శివపార్వతులకు ఉపస్నానమునకు ఏర్పాటు చేసి అది పూర్తయ్యాక బ్రహ్మను, విష్ణుదేవుని, సప్త ఋషులను సగౌరవంగా అంతఃపురంలోని కొనిపోయి శివుడు పంపిన అత్యద్భుతాభూషణాలచే అలంకరింపున పార్వతిని చూపించాడు. పార్వతి ఈ మహానుభావులకు సంప్రదాయబద్ధంగా కూర్చునే చేతులు జోడించి నమస్కరించి శివుని మరలా ధ్యానము చెయ్యసాగింది. గార్గాచార్యుడు కన్యాదాన
సమయం చూసుకుని మగపెళ్లి వారంతా ఊరేగింపుగా రావాలని కబురు పెట్టారు. శివుని సుందర వస్త్రభూషాలంకృతిని చేసి వృషభం మీద కూర్చోబెట్టి ఆయనకు ముందు జయ జయధ్వానాలు చేసుకుంటూ నడుస్తూ ఆయన పక్షం మగపెళ్లి వారు అంతా బయలుదేరారు. ఆయనకు అద్భుతమైన గొడుగును పట్టారు. వింజామరలు వీస్తూ దేవకాంతులైన కిరువైపులా నడిచి వచ్చారు. బ్రహ్మ, విష్ణువులు, ఇంద్రుడు ముందు నడువగా వెనుకనే అన్ని రకాల శుభకరమైన వాయిద్యాలు మోగిస్తూ నర్తిస్తూ పెళ్లి పాటలు పాడుతూ గంధర్వాది ఆకాశ చరులంతా నేలపై నడవసాగారు. ఇలా అందరి చేత స్తుతింపబడుతూ పరమశివుడు యజ్ఞ మండపాన చేరగానే అక్కడి పర్వతులంతా ఆయన వృషభంపై నుండి దింపి గొప్ప కోలాహలంతో లోనికి గొనిపోయారు. అందరికీ అర్ఘ్యపాద్యాలందిన అనంతరం హిమవంతుడు స్వయంగా బ్రహ్మాది ప్రముఖ దేవతలను మహాదేవుని రత్నమయ సింహాసనాలపై కూర్చుండబెట్టారు. మేనాదేవి వచ్చి స్వయంగా సప్రసన్నంగా తన సఖీగణంతో బ్రాహ్మణ పత్నులతో కలిసి శివునితో సహా మరలా అందరికీ ఆరతులిచ్చింది. కర్మకాండంలో ఉద్దండులైన పురోహితులు శంకరుకి మధుపర్కాలను పూజనాది ఆవశ్యక కృత్యాలను నెరవేర్చి ఆ మహాత్ముని సహర్షంగా సన్మానించారు. బ్రహ్మ అనుమతితో ముఖ్యమైన మంగళమయ కార్యాలను మొదలుపెట్టారు. అభ్యంతర మందిరంలో ఒక అంతర్వేదిపై సమస్తాభూషణ విభూషితమై పార్వతీ కూర్చుని ఉన్న చోటికి హిమవంతుడు త్రిమూర్తులను సాధారణంగా సభక్తికంగా గొనిపోయారు. అక్కడ బృహస్పతి మున్నగు మహా విద్వాంసులు మహోత్సాహంతో కన్యాదానోచిత లగ్నానికై వేచి ఉన్నారు. గర్గాచార్యుడు పుణ్యవాచనం చేస్తూ పార్వతీ దోసిట బియ్యాన్ని నింపి శివునిపై అక్షింతలను చల్లాడు. తరువాత పరమానందముఖి అయి పార్వతీ పెరుగుత అక్షతలు పుసదర్భలు నీరులతో రుద్రదేవుని పూజించింది. బ్రహ్మ దర్శకత్వంతో శివుడు కూడా పార్వతిని పూజించాడు. లక్ష్మీదేవి మున్నగు పుణ్యాంగనలు వారిద్దరికీ హారతులిచ్చారు. బృహస్పతి తన జోటిసుతో వేసిన బియ్యాన్ని మేనాదేవి ఆమె పొంగికి కట్టింది. గర్గాచార్యుని ఆదేశం మేరకు హిమవంతుడు మేనా సహితుడే కన్యాదాన కార్యక్రమాన్ని ఆరంభించాడు. సర్వాభరణ భూషితమైన మేనాదేవి బంగారు కలశను పట్టుకుని హిమవంతుని గుడి వైపు కూర్చుంది. పురోహితులు చెప్పిన పద్ధతిలో హిమవంతుడు సహర్ష పులకాంకిత గాత్రుడై పాద్యాదులతో పరమేశ్వరుని పూజించాడు. వస్త్ర చందన ఆభూషణాదులతో సదాశిని సత్కరించిన శైలేంద్రుడు లాంఛనంగా పురోహితులకు నమస్కరించి మీరు తిద్యాది కీర్తన పూర్వకంగా ఇక కన్యాదాన సంకల్ప వాక్యాలను పలకండి అని ప్రార్థించాడు. కాలజ్ఞాతులైన ఆ బ్రాహ్మణోత్తములు తథాస్తు అంటూ ఆ ప్రార్థనను మందించారు. అప్పుడు సంప్రదాయానుసారంగా హిమవంతుడు శివుని శంభో మీరు మీ గోత్రాన్ని మాకు పరిచయం చెయ్యండి, ప్రవర కుల నామ వేద శాఖాధిగములను కూడా ప్రతిపాదించండి ప్రార్థించాడు. శివుడు సిరినవ్వును మాత్రమే ఆ ప్రార్థనకు వరంగా ప్రసాదించి ఊరుకున్నాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ మహేశ్వరుని పాదాలకు మనస్సులో నమస్కరించి ఇలా అన్నాడు, మహారాజా, మహామేధావి అయ్యుండి కూడా ఏదో మూఢాతవేష నమస్కుడవై ఇలా అడుగుతున్నావు. కానీ నీకు మాత్రం తెలియదా, గోత్రాదులు సృష్టి తర్వాత పుట్టాయి, బ్రహ్మ నుండి వచ్చాయి. ఆ సృష్టికే ముందున్న వాడికి ఆ బ్రహ్మనే సృష్టించిన విష్ణువు కన్నా ప్రాచీనుడికి గోత్రం ఎలా ఉంటుంది? గోత్రాలు కులాదులు ప్రకృతిలో భాగాలు. ఆ ప్రకృతికే అతీతుడైన నిరాకార నిర్వికార మాయాదిశ పరాత్పర పరబ్రహ్మమైన ఈ పరమేశ్వరుడికి ఇప్పుడు ప్రకృతి రూపిణి అయిన పార్వతీ తపస్సుకు మెచ్చి నిన్ను ఆమెను కరుణించడానికి ఈ రూపంలో సుందరేశ్వరుడై వరుడే ఏతించాడు. ఆయన నాదమయుడు. విశ్వ సృష్టికి మూలమైన ఆ నాదమే ఆ మహానుభావుని కులగోత్రాలు. హిమవంతుడు ఆశ్చర్యచకితుడై చేతులు జోడించి అలాగే ఉండిపోగా కమలాక్ష కమల సనాది దేవతలంతా సాధువాదాలతో నారదుని ప్రశంసించారు. అయినా మహర్షులారా, వేదాలకే మూలమైన వాడికి ఒక వేదం ఏమిటి, ఒక శాఖ ఏమిటి? హిమవంతుడు శీఘ్రంగానే తేరుకొని ఈ శ్లోకాన్ని ఉచ్చస్వరంతో చదువుతూ తన కన్యను శివునికి దానము చేశాడు. ఇమాం కన్యాం తుభ్య మహం దదామి పరమేశ్వర, భార్యార్థం పరిగృహీష్వ ప్రసీద సకలేశ్వర. ఇలా చెప్పి పార్వతీ చేతిని శివుని చేతిలో పెట్టి తన మనోరథం అనే సాగరాన్ని పూర్తిగా దాటి
ఆవలి ఒడ్డుకి చేరేందుకు మిక్కిలి ప్రసన్నుడైనాడు. పరమశివుడు కూడా పార్వతి చేతిని అందుకుని ఆనంద పరవశుడై లోకాచారం మేరకు నేలను స్పృశిస్తూ ఈ కామసూత్రి మంత్రాన్ని చదివాడు. పోదాత్కస్మ అదాత్కామోదాత్క మాయాదాత్కమోదాత కామః ప్రతిగృహీత కామైతత్తే. ఈమెను నేను స్వీకరిస్తున్నాను అని శివుడు వెల్లడించగానే విశ్వమంతటా మంగళధ్వనులు జయ జయకారాలు చెలరేగాయి. అందరూ లౌకికాచారానుసారం వధూవరులను అక్షతలతో దీవించిన వెంటనే ఆది దంపతులకు నమస్కారం కూడా చేశారు. గంధర్వులు గానం చేయగా అప్సరసు నాట్యం చేశారు. అందరూ బ్రహ్మాదులతో సహా ఆనందించారు. అప్పుడిక చదివింపుల కార్యక్రమం మొదలైంది. అన్ని రకాల వారు వారి స్తోమతకు తగినట్లుగా ద్రవ్యాలనివ్వడంతో అన్ని రకాల కానుకలు సమర్పింపబడ్డాయి. హిమవంతుడు చాలా సంతోషంగా అనేక ప్రకారాల ద్రవ్యాలను, పాత్రలను, రత్నాలను, 1,00,000 అలంకృత గోవులను, 1,00,000 స్వారీ సామగ్రితోడి గుర్రాలను, అదే సంఖ్యలో ఏనుగులను, స్వర్ణ జటితమైన రథాలను అల్లుడి గారికి కట్నంగా ఇచ్చి తన జన్మ కన్యాదానం వల్ల కట్నం వల్ల ధన్యమైందని భావించాడు. అనంతరం యజుర్వేదాంతర్గత మధ్యాంధిని శాఖలోని స్తోత్రాల ద్వారా శివుని స్తుతించాడు. అప్పుడు ఆచారం మేరకు వేదవేత్తి అయిన హిమవంతుని ప్రార్థనపై మునులంతా పార్వతిని దీవిస్తూ ఆమె శిరస్సును అభిషేకించారు. 47, 48 అధ్యాయాలు సమాప్తం. 49వ అధ్యాయము పెళ్లి ముగింపు సంబరాలు. బ్రహ్మ సూచన మేరకు పరమేశ్వరుడు బ్రాహ్మణుల సాయంతో అగ్నిని స్థాపించి తన ప్రియతమగు పార్వతిని తనకెదురుగా కూర్చోబెట్టుకుని ఋగ్సామ వేద మంత్రాలు స్వయంగా చదువుతూ అగ్నికి ఆహుతులు ఇచ్చాడు. పార్వతీ సోదరుడు మైనాకుడు వచ్చి లావాంజల ఇచ్చిన తరువాత కాళీ శివులిద్దరూ ఆచారం మేరకు అగ్నికి ఆహుతులనిచ్చారు. తర్వాత అగ్నికి ప్రదక్షిణలు చేశారు. ఇక మిగిలిన పెళ్లి తంతు మగ పెళ్లి వారి తంతు. వారి పురోహితుడు వారి స్థాయికి తగిన వాడే చతుర్ముఖ బ్రహ్మ శివుని కోరికపై బ్రహ్మ ప్రసన్నతతో వారిద్దరి తలలను అభిషేకించాడు. ఇద్దరి చేత ధ్రువ దర్శనం చేయించాడు. హృదయాలంబన స్వస్తి వచనాల అనంతరం బ్రహ్మ నవదంపతులచే సంస్రవ ప్రాసన కార్యక్రమాన్ని చేయించాడు. ఇలా విధిపూర్వకంగా వైవాహిక యజ్ఞం ముగిసిన తరువాత శంకరుడు బ్రహ్మకు దక్షిణగా ఒక సంపూర్ణ పాత్రను బంగారు నాణంతో నింపి ఇచ్చాడు. తర్వాత ఆచార్యునికి గోదానం చేశాడు. పిమ్మట అక్కడి బ్రాహ్మణులందరికీ ఒక్కొక్కరికి 100 సువర్ణ ముద్రలు ఇచ్చాడు. కోట్ల కొలది రత్నాలను కూడా దానం ఇచ్చాడు. దేవతలు కూడా శివుడిచ్చిన కానుకలను కనులకు అద్దుకొని స్వీకరించి ఆయనకు జయ జయధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వైపులా మాంగళిక శబ్దోచ్చారణలు, గీతాలు చెలరేగాయి. వాద్య ధ్వనులు మిన్నంటుతూ ఉత్సవాలు జరిగినవి. హరిబ్రహ్మాదులు మునులు తమ తమ విడుదలకు గిరిరాజుకి చెప్పి బయలుదేరగా శివుడు మాత్రం అక్కడి స్త్రీలు పార్వతితో సహా గొనిపోయి ముందు కులదేవత మందిరంలో దండం పెట్టి తర్వాత శోభన గదిలోకి గొనిపోయారు. అక్కడ అప్పటికే వీరికి ప్రత్యేకమైన దీవెనలను ఇవ్వడానికి అవసరమైన వస్తువులను అమర్చడానికి 16 జగత్ప్రసిద్ధ శ్రీమూర్తులు వేయించేసి ఉన్నారు. వారెవరనగా సరస్వతి, లక్ష్మి, సావిత్రి, గంగా, తిథి, సచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహ, రోహిణి, పృథివి, శతరూప, సంజ్ఞ, రతీదేవి పుణ్యశ్రీ. మన్మత్తుడు మరణించలేదు, లోకానికి మాత్రమే అతడు అనంగుడు. కొన్ని శివపురాణ ప్రతులలో ఈ సందర్భంలో రతీదేవి మన్మథుని భస్మాన్ని మూటగట్టి తెచ్చుకొని ఇక్కడ విప్పినట్టు పరమేశ్వరుని అమృతమయమైన దృష్టి దానిపై పడగానే ఎప్పటి ఆకృతిలో మరింత అందంతో ఆ భస్మం నుండి మన్మథుడు లేచి నిలబడ్డాడని చెప్పబడింది. మగపెళ్లి వారు బ్రహ్మాండమైన పాండిత్యం గలవారు, యోగులు, జ్ఞానులు ఉన్నారు. శివునిగా మించిన యోగిని గాని, గీతాచార్య మించిన జ్ఞానిని గాని, బ్రహ్మని మించిన వేదవేద్యుని గాని ఊహించగలమా? ఇంకా చాలా మంది ఋషులు, పౌరాణికులు కూడా ఇరుపక్షాల్లోనూ ఉన్నారు. శోభనం మరునాడొక గొప్ప విద్వత్సభ ఏర్పాటు చేయబడింది. ఆ సభ తర్వాత తిరుగు ప్రయాణమే. ఎందుకైనా మంచిదని విజ్ఞాన కని అయిన విష్ణువు ధర్ముడని పేరు గల ఒక మహాయోగి ఒకప్పుడు శివునితో కలిసి యోగ్యాభ్యాసం
చేసిన వాణిని అవసరమైతే శివుని యోగం ద్వారా లేపి విద్యుత్ సంభవం ఉందని గుర్తు చేసి రమ్మని పంపించాడు. అవసరం లేకపోయింది. ధర్మునికి శివుడు ద్వారం వద్దనే దర్శనమిచ్చి పగలబడి నవ్వుతూ, ఓయి నా సహయోగి, నేనింకా అంతమై మరచిలేదు, నేను విశ్వసభకు బయలుదేరుతున్నానని విష్ణుదేవునికి విన్నవించని చెప్పాడు. తర్వాత హిమవంతుడు ఆయనకు అక్కడికి కూడా పెద్ద ఉత్సవం ఊరేగింపు వల్ల మధ్యనే తీసుకొని వచ్చాడు. లోనికి వచ్చిన శివుడు ముందు విష్ణువుకి, బ్రహ్మకి, పిమ్మట మహర్షులకి నమస్కరించి తన ఆసనంలో కూర్చోగానే ఒక్కసారిగా జయ జయకారాలు నమస్కారాలు చెలరేగాయి. మంగళదాయిని అయిన వేద మంత్రోచ్చార ధ్వని ఆకాశం అంతటా అలుముకుంది. సాంగోపాంగంగా విద్యుత్ సభ రోజులో అధిక భాగం కొనసాగింది. 49, 50, 51, 52 అధ్యాయాలు సమాప్తం. 53వ అధ్యాయము పతివ్రతా ధర్మాలు. ఇలా కొన్నాళ్ల పాటు మహాకోలాహలంగా పెద్దింటి పెళ్లి వేడుకలు సాగిన పిమ్మట మహావిష్ణువు మగపెళ్లి వారిని ఇక కైలాసానికి బయలుదేరడానికి సిద్ధం కండి అంటూ మేలుకొలిపాడు. అయినా హిమవంతుడు తమను వదలడని ఆయనకి తెలుసు. చతుర్థి కర్మ కూడా కాకుండా ఎలా వెళ్తారు అంటాడు. అప్పుడు అది పూర్తి కాగానే మళ్ళా అడగవచ్చు. ఇది సంప్రదాయము. పెళ్లి తర్వాత 4వ రోజు గొప్ప వైదిక సామాజిక అంశాలను కలిపిన ఉత్సవాన్ని చేస్తారు. ఆ రోజే వేద మంత్రాలను, దుష్ట శక్తులను దూరం చేసే మంత్రాలను చాలా గట్టిగా ఉచ్చరిస్తారు. అది అతిపెద్ద విందును ఆ రోజే ఏర్పాటు చేస్తారు. ఊరిలోని స్త్రీలు మగపెళ్లి వారిలోని యువకులను సరదాగా ఆట పట్టిస్తారు. దేనినైనా బ్రహ్మాండంగా చేసే పర్వతరాజు చతుర్థి కర్మ అని పిలువబడే ఈ ఉత్సవాన్ని మరింత వైభవేతంగా చేశాడు. మరునాడు దేవతలంతా కలిసి హిమవంతునికి తామిక వెళ్ళి వస్తామని చెప్పి అనుమతిని కోరారు. ఆయన అంగీకరించలేదు. ఇంకొన్నాళ్ళు వారిని సేవించుకునే భాగ్యం కావాలి అన్నాడు. కొన్నాళ్ల తర్వాత విష్ణు హిమవంతుని వద్దకు సప్తఋషులను పంపించాడు. వారు వెళ్లి ఆయనని ఇక తాము శివునితో సహా కైలాసానికి పోయి అక్కడ పార్వతీదేవి ఆగమనానికి అన్ని ఏర్పాట్లు చేయాలని, ఇక తమకి సెలవు ఇప్పించాలని ఆనందంతో వీడ్కోలిమ్మని నచ్చబలికి ఒప్పించారు. పిమ్మట పరమేశ్వరుడు హరిబ్రహ్మలతో ఇతరులందరితో ప్రయాణానికి ఉద్యుక్తుడయ్యి సెలవు తీసుకురావడానికి హిమవంతుని వద్దకు వచ్చాడు. ఆయన మనసుని అదుపు చేసుకుని మాట్లాడాడు గాని మేనాదేవి కూతుర్ని వదిలి ఉండననే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. శివునితో ఇట్లా మాట్లాడింది. హే కృపానిధి, మాపై జాలుకుని మా పుత్రికను లాలించండి. ఇకపై ఆమె ఆలనాపాలన అంతా మీదే. ఆమెకు సర్వస్వం మీరే. మీరు ఆదిదోషులు. ఆమె తెలియక ఎన్ని అపరాధాలు చేసినా మన్నించండి. నా చిట్టి తల్లి ఎన్ని జన్మలుగానో మీ పద్మాలనే ఆరాధిస్తున్నది. ఈ జన్మలోనూ అంతే, ఇకపైన అంతే. మెలకువలోనైనా కలలోనైనా ఆమె కొలిచేది మిమ్మల్ని. మృత్యుంజయ, మీ కథలను వింటూ ఆమె ఆనంద బాష్పాలను విడుస్తుంది. అటువంటి నా ముద్దల కూతుర్ని ఏ లోటు లేకుండా చూసుకోవడమే మీరు మాకిచ్చే వరం అంటూ ఏడుపు ఆపుకోలేక అతి పెద్ద పెట్టున దుఃఖించింది, మూర్చిపోయింది. సదాశివుడు మేల్కొలిపి ఓదాచి ఏడుపును మానిపి ఆమె నుండి పతి నుండి సలుగైకుని దేవతలతో మునులతో బయలుదేరి సగిరి వెలుపల ఉపవనంలో ఆ రాత్రికి విడిది చేశారు. కొంతమంది వాయువేగంతో కైలాసం వైపు అక్కడ అందరికీ తగిన ఏర్పాట్లు చేయడం కోసం కదిలిపోగా శివునితో సహా మిగతా వివాహ బృందం ఉత్సాహంగా ఉత్సవాలు చేసుకుంటూ పార్వతీదేవి ఆగమనం కోసం ఎదురు చూడసాగాడు. సప్తఋషులు ఇంకా హిమవంతుని వద్దనే ఉన్నారు. ఇక పార్వతిని రేపే పంపించి ఏర్పాట్లు చూడాలి చెప్పారు. తథాస్తోటి మేనకు కబురు పెట్టాడు ఆయన. ఇద్దరికి చాలా బాధగా ఉన్న మాట నిజమే, అయినా తప్పదు కదా. సంప్రదాయానుసారం పిల్లను అత్తవారింటికి పంపే ముందు ఆమెకు పతివ్రతా ధర్మాలు నేర్పించాలి. అత్తారింట్లో ఎలా మసులుకోవాలో కూడా బోధించాలి. మేనాదేవి ఆ పనిని ఒక ప్రతిష్ఠురాలు సతీ సాధ్వియగు బ్రాహ్మణ పత్నికి అప్పచెప్పింది. ఆమె వచ్చి ఇలా చెప్పసాగింది. పార్వతి శ్రద్ధగా వింటోంది. అమ్మ గిరిరాజ కిషోరి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం మన ధర్మాన్ని మరింత పరిపుష్టం చేస్తూ ఇహపరాలు రెండింట ఆనందాన్ని కలిగిస్తుంది. ఏ లోకంలోనైనా పతివ్రతను మించిన ధనిలుండరు.
ఆమె ఈ విశేష రూపంలో పూజింపబడుతుంది. తాను నివసించే లోకాన్ని పవిత్రీకరిస్తూ సమస్త పాపాలను దగ్ధం చేసే శక్తి ఆమెకు ఉంటుంది. పతిని దైవంగా భావించి సేవించుకునే స్త్రీ అన్ని లోకాలలోనూ సుఖపడుతుంది. ధన్యా పతివ్రతా నారి నాన్యా పూజ్య విశేషత పావని సర్వలోకానం సర్వ పాపోఘనాశిని సేవతే యాపతిం ప్రేమ్న పరమేశ్వర వచ్చివే ఇహ భుక్త్వాఖిలాన్ భోగానంతే పత్యా శివాంగతిమ్మ. సావిత్రి, లోపాముద్ర, అరుంధతి, సాండలి, శతరూప, అనసూయ, లక్ష్మి, స్వధ, సతి, సోజ్ఞ, సుమతి, శ్రద్ధ, మేన, స్వాహాది స్త్రీలను ఈ లోకం సాధులుగా గుర్తించి పూజిస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సమానమైన శక్తిని వీరిలో కొంతమంది పాతివ్రత్య బలంతోనే పొందారు. నీకొక సుఖం ఏంటంటే నీ పతిదేవుడు నిజంగానే దేవుడు కాబట్టి ఇంతకు ముందే ఆయన దేవునిగా పూజించిన నీవు ఇక పతిగా ప్రేమించు, ఆరాధించు, సేవించు. పతివ్రత ధర్మాన్ని మించిన ధర్మం లేదు. పతివ్రత తన పతికి సంతృప్తికరంగా భోజనం పెట్టి తర్వాత తాను తినాలి. అతడు నిలబడి ఉండగా తాను కూర్చోరాదు. అతడు నిద్రించిన తర్వాత తాను పడుకోవాలి. అతని కంటే ముందే మేలుకోవాలి. త్రిగణ శుద్ధిగా పతి హితాన్ని కోరుకోవాలి. అతనితో ఉన్నప్పుడే బాగా అలంకరించుకోవాలి. అతడి పై ఊరు వెళ్ళినప్పుడు సింగారించుకోకూడదు. అతడి పిలుపు వినపడగానే ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా దాన్ని వదిలేసి వెళ్ళి అతనికి ఏం కావాలో చూడాలి. అతడు ఏం చెప్పినా శ్రద్ధగా వినాలి. ఆ కార్యాన్ని ప్రసంగంగా చేయాలి. మాటతో గాని చేతతో గాని భర్తపై విసుక్కోవడం మహాపాపం. అతని అనుమతి లేని తీర్థయాత్రకు కూడా పోరాదు. పతి పదసేవలో ధన్యతగాంచిన స్త్రీకి తీర్థయాత్రతో పని. తీర్థార్థిని తయానారి పతిపాదోదకం పిబేత్ తస్మిన్ సర్వాణి తీర్థాన్ని క్షేత్రాన్ని చన సంశయ. పతి తన చేతితో ఏది చిన్న సత్తికి మహాప్రసాదమే శిరోధారమే. ఇక ఇంటి బాధ్యత పతివ్రతా ధర్మంలో ప్రముఖమైంది. దేవతలకు, పితరులకు, అతిథులకు, సేవక గణాలకు, భిక్షు సముదాయానికి తగినంత ఆహారం ఉందో లేదో చూసుకున్నాకే ఇల్లాలు భోంచెయ్యాలి. ఇంట్లో సామాగ్రి అంతని స్వయంగా పరీక్షించుకోవాలి. అవసరమైతే పరిరక్షించుకోవాలి. ఇంటి పనులను నేర్పుగా ప్రసన్నంగా నెరవేర్చాలి. ఉపవాసం పతి అనుమతి లేనిదే చేయాలి. ఇలా చేస్తే ఫలితం ఉండకపోగా పరలోకం పాడయ్యే ప్రమాదం ఉంది. అశుద్ధి 3 రోజులు పతి ముఖమును చూడరాదు. స్త్రీ పసుపు, కుంకుమ, కాటుకమునకు మాంగళిక చిహ్నాలను నిత్యము ధరించి ఉండాలి. అలా చేయకుంటే పతికి ఆయుక్షణం. పనివారిని దయతో చూడాలి కానీ ఇంటి విషయాలు వారికి చెప్పుకోకూడదు. ఎంత దూరంలో ఉంచాలి అంత దూరంలోనే ఉంచాలి. అలాగని వారిపై చిరాకు పడకూడదు. వారి మనసును నొప్పించరాదు. నగ్నంగా స్నానం చేయరాదు. పతిని ద్వేషించే స్త్రీతో మాట్లాడకుండా తప్పించుకోవాలి. భర్త ఇష్టం లేని పనులు అతనికి తెలియకుండా చేసే ఆలోచన రానివ్వకూడదు. అతను ఇష్టపడే వస్తువులపై ఇష్టం పెంచుకోవాలి. మనసు బలహీనం కాకుండా చూసుకోవాలి. ధైర్యం సరైన మనసు ఆపదలకు ఆలయం అవుతుంది. విధేర్విష్ణుర్హాద్వాపి పతిరేకోది కోమత పతివ్రతయా దేవేసి స్వపతి శివ ఏవచ. పతివ్రతకు తన పతియే బ్రహ్మ కన్నా, విష్ణు కన్నా, శివుని కన్నా కూడా ఆరాధ్యం. అలాగని దైవభక్తి కూడా లేకుండా జీవించకూడదు. దేవ పూజనము, వ్రతము మునగు వాటిని కొనసాగిస్తూనే ఉండాలి. కానీ పతిని ఇబ్బంది పెట్టి పూజల్లో పడిపోకూడదు. భర్త ఏమైనా నచ్చని మాటలంటే కోపంతో అతనిపై తిరగబడి కఠోర వాక్యాలతో కేకలేసే స్త్రీ మరుజన్మలో కుగ్రామంలో ఆడకుక్కగాను, అడవిలో ఆడనక్కగాను పుడుతుంది. స్త్రీ దృష్ట పురుషునికి దూరంగా ఉండాలి. పతి కింద కూర్చుంటే తాను పైన కూర్చునరాదు. పతి చిన్న ఆసనంలో ఉంటే తాను ఎత్తైన ఆసనంలో ఉండరాదు. స్త్రీ పని నుండి అలసి వచ్చిన పతిని ఆధారంగా పలకరించి మంచి తీయనైన మాట్లాడుతూ స్నానం చేయించి అన్నం తినిపించి పాదాలు ఒత్తుతూ పడుకోబెట్టాలి. ఆమెకు పతియే గురువు, దేవత, ధర్మము, వ్రతము ఇంకా అన్ని గుహ్యాలను. భర్తాదేవో గురుర్భక్త ధర్మతీర్థ వ్రతాని చ తస్మత్సర్వం ప్రతిత్యజ్య పతిమేకం సమర్చయేత్. వ్యభిచారం పాపముల్లోకెల్లా పాపము. పతికి చూపించకుండా తానొక్కతియే మధుర పదార్థాలను తినివేసే స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది. పతిని నీచంగా సంబోధించేది మూగదైపోతుంది. కన్ను చాటైతే కలియుగాన్నెలా గలిగే గడుసు కామినులు కొందరుంటారు. వారు
పతికి పాదపూజ చేస్తున్నట్లు నటిస్తూ అక్కడి నుండి పక్క చూపులు చూస్తూ పరపురుషులను ఓరగా కన్నులతోనే పలకరిస్తూ ఉంటారు, వారిని గిక్కురిస్తూ ఉంటారు. అమ్మ, ఇలాంటి వారిని ఇంటిలోనికి రానివడే మహాపాపం. వారి పాపాలకు ఒక నరకం చాలదు. పతివ్రత అయిన స్త్రీ ముందు తన పరిసర ప్రాంతాలను పవిత్రం చేస్తుంది, తర్వాత వాటిని శుభప్రదం చేస్తుంది, చివరికి తన వారందరి ధన్యులను చెయ్యగలదు. సా ధన్యా జనని లోకేశ ధన్యో జనకః పిత ధన్యః సచ పతిర్యస్య గృహే దేవి పతివ్రత పితృవంశ్య మాతృవంశ్యాః పతిర్వంశ్య స్త్రయస్త్రయః పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే. శీలాన్ని పోగొట్టుకున్న స్త్రీ తన వారందరినీ అధోలోక గతిపాలు చేస్తుంది. పతివ్రతంగా జీవించే స్త్రీ అట్టి వారిని కూడా బాగు చేయగలదు. పరమ పతివ్రత పాదార్పితమైన భూమి కూడా పాపహారిణి అయి అక్కడికి వస్తూ పోతూ ఉండే వారిని పాపనులను చేస్తుంది. పతివ్రతాయాచరణో యత్ర యత్ర స్పృశేద్భవం తత్ర తత్ర భవే సాహి పాపహంత్రి సుపావని. వాసుదేవుడు సూర్యచంద్రాది దేవతలు కూడా పతివ్రతలు తమకు నమస్కరించినప్పుడు వారి తలలపై చేతులు వేసి స్పృశించినప్పుడు వారి తలలపై చేతులు వేసి స్పృశించి దీవించుట తాము మరింత పవిత్రులు శక్తివంతులనొకట కొరకే. నదీ తటాకాది తీర్థజలాలు కూడా పతివ్రతలు తమలో ప్రవేశించగానే తమ జడత్వం తగ్గి పాతివృత్యం పెరిగిందని సంతసిస్తాయి. ఎందుకంటే అప్పుడని ఇతర జనులను పావనం చేయగల శక్తిని సంతరించుకుంటాయి. పతివ్రత అయిన భార్యే గృహస్థాశ్రమానికి మూలం. భార్యామూలం గృహస్థస్య భార్యామూలం సుఖస్య చ భార్యా ధర్మ ఫలావ్యాప్యై భార్యా సంతాన వృద్ధయే. ఆడదానికి మగవాడంత అవసరమో పురుషునికి కూడా స్త్రీ అంతే అవసరం. అంతకు ముందేలా ఉన్న పెళ్లి తర్వాత బాగుపడిన మగవారి సంఖ్య ఎక్కువే. సామాజికంగానే కాదు వైదికంగా కూడా స్త్రీ ప్రాముఖ్యం గణనీయమే. మంచి భార్య ఎవరికైనా పూర్వ పుణ్యం వలనే లభిస్తుంది. ఆమె వల్ల అతడు ఇహలోను పరలోను కూడా విజయం సాధించగలడు. భార్యహీనునికి ప్రతియజ్ఞం కాని దేవేజ్ఞం కాని అతిథి యజ్ఞం కాని చేసే అధికారం ఉండదు. ఇక సామాజికంగా విధవ అపశకునమైతే విధురుడు అంటే భార్య మృతి చెందినవాడు అపశకునమే. పార్వతీ పతివ్రత దర్శనమైతే చాలు గంగా స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. యథా గంగావగాహేన శరీరం పావనం భవేత్ తథా పతివ్రతాం దృష్ట్వా సకలం పావనం భవేత్. పతి ప్రణవమైతే ప్రతి సతి రుచ, పతి తపమైతే పత్ని క్షమ, సతి సత్కరమైతే పతి దాని యొక్క ఫలం, పతి వాక్యతే సతి దాని అర్థం. ఇలాంటి దాంపత్యం ధన్యం. తార్హపతి శ్రీర్నారీ క్షమాసాస స్వయం తపః ఫలం పతి సక్రియా సా ధన్యోతో దంపతి శివే. గిరిరాజనందని, ఈ ధర్మాలన్నింటికంటే ఎక్కువే నీకు తెలుసు. నువ్వు సాక్షాత్ జగదంబవి మహేశ్వరి దేవి అని నాకు తెలుసు. అయినా మహారాణి ఆజ్ఞ మేరకు మాత్రమే నేను పని చేయలేదు. నీ అంతటి వారికి చెప్పడం వల్ల నా జన్మ ధన్యమవుతుందని చేశాను. ఈ విధంగా భోజనం సెలవు తీసుకుంది ఆ వృద్ధ బ్రాహ్మణ మహిళ. 53, 54 అధ్యాయాలు సమాప్తం. 55వ అధ్యాయము. మరునాడు పార్వతిని అన్ని లాంఛనాలతో శివుని వద్దకు తీసుకెళ్తూ ఆగకుండా రోధించింది మేనాదేవి. పార్వతి కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. స్త్రీలంతా పార్వతి నీకు శుభం కలుగగాక అంటూ మళ్ళా నిన్నెప్పుడు చూడగలము కదా అని ఏడవసాగారు. ఆమె అన్నదమ్ములు మైనాకాదులకు కన్నీరాగలేదు. హిమవంతుడు అక్కడికి వచ్చి గంభీరంగా నిలబడి పార్వతికి పల్లకిని తెప్పించగా బ్రాహ్మణ స్త్రీలు అందులో జాగ్రత్తగా కూర్చోబెట్టారు. మహారాణి యోగ్యమైన బ్రహ్మాండమైన కనులు మిరిమిట్లు గొలిపి ఎన్నెన్నో సామాన్లు సారిగా పెట్టాడు హిమవంతుడు. ఆ ద్రవ్యరాశం చూసిన వారంతా ఇంత గొప్ప సారినంత వరకు కానీ ఇవిని ఎరుగమని కొనియాడారు. పార్వతి పెద్దలందరికీ అంతకు ముందే పాదాభివందనం చేసింది. పల్లకిలో కూర్చుని మళ్ళీ అందరి పేరున పిలిచి వస్తానని చెప్పింది.
పల్లకి మెల్లగా బయలుదేరింది. దాని వెనుక పార్వతి బలగం అంతా బయలుదేరిపోయారు. దేవతల మధ్యలో మరో సూర్య దేవుని వలె విరాజిల్తున్న శివుని వద్దకు పోయి పార్వతి చేతిని ఆ స్వామి చేతిలో నుంచి ఆశీర్వదించి మిగతా దేవతలందరికీ నమస్కరించి శివభటులకు సారిను స్వామి పేర సమర్పించి పరివారంతో సహా వెనక్కి తిరిగి వెళుతూ సగం దూరం దాటాక అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడా హిమవంతుడు. ఆడపిల్లను కన్నవారామెను కాలు తడవకుండా కడలి దాటించగలేమో గాని కన్ను తడవకుండా గడప దాటించలేరు కదా. నాటి హిమవంతుడైనా అంతే, నేటి మతిమంతుడైనా అంతే. కైలాసం చేరి వివాహ బృందం వీడ్కోలు పార్వతి కంట శ్రవణ మహిమ. పార్వతిని జగం పట్టనంత ప్రేమతో చూసి ఇలా అన్నాడు పరమేశ్వరుడు. దేవేశ్వరి, నీవిప్పటి నుండో నా ప్రాణ ప్రియవు. నీకు ఈ మాటను సరసంగా గుర్తుకు తెస్తున్నాను. నీకు నీ పూర్వజన్మ గుర్తుందా? మన బంధం ఈనాటిది కాదని తెలుసా? అక్కడ వారిద్దరే ఉన్నారు. మిగతా జనమంతా ప్రయాణ ఏర్పాట్లు మునిగి ఉన్నారు. పార్వతి ఇలా చెప్పింది. ప్రాణేశ్వర, నాకు అన్ని గుర్తున్నాయి, కానీ మీరే ముందు అదంతా మర్చిపోండి. నేను ఎన్ని జన్మలు ఎత్తిన శివపత్ని అనే ఒక్క మాటని మనం స్మరణలో ఉంచుకుంటే చాలు. పదండి, ఇంకా మనకి చాలా పనులున్నాయి. ఆమె మాటలు అమృతము జలులాగా, ఆమె చిరునవ్వు సుధలోని చమలలాగా ఆయనకి కనిపించాయి. నారాయణాది దేవతలకు ప్రయాణంలో కూడా మధురమైన పదార్థాలను లోకాచార పరాయణుడైన శివుడు స్వయంగా వడ్డించాడు. ఇతరులకు కూడా షడ్రోపేతమైన భోజనాలు పెట్టించాడు. కైలాసం చేరిన వెంబడే దేవతలంతా కొంతసేపు విశ్రాంతి తీసుకుని మహేశ్వరునికి సాదర ప్రణామం చేసి తమ లోకాలకు వెళ్ళిపోయారు. వెళ్లే ముందు శివపార్వతులకు ప్రదక్షిణ చేసి తమ భాగ్యాది తామే ఉప్పొంగిపోతూ నిష్క్రమించారు. చివరగా కమలాసనులు శివుని కౌగలించుకొని సంసారిగా సుఖశాంతులను కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోమని ఆశీర్వదించారు. శివగణాలు వారందరూ ఆనందంగా సేవించుకుంటూ ఉండగా శివానిల కైలాసంపై కాపురం ఉన్నారు. మునులారా, ఈ పార్వతీఖండాన్ని శ్రద్ధగా శ్రవణం చేసిన వారికి, చెప్పిన వారికి అన్ని శోకాలు నశించే ఆనందం సందర్భాలు అక్షయమవుతాయి. ధనము, ఆయువు పెరుగుతాయి. దీనిని రోజు వినడం గాని చెప్పడం గాని నియమంగా పెట్టుకుని జీవించే వాడు జీవితాంతరణ శివలోక ప్రాప్తి నొందుతాడు. ఈ పరమ పావనమైన కథని విన్న వారికి అపమృత్యు ఉండదు. ఇది దుస్వప్న నాశకము, వివేకదాయకము కూడా. జగజ్జనని విశ్వనాథుడు ఇద్దరూ కూడా పార్వతీఖండాన్ని చదివిన వారికి, చెప్పిన వారికి, విన్న వారికి సమస్త కార్యసిద్ధి కలిగేలా ఆశీర్వదిస్తారు. 55వ అధ్యాయ సమాప్తము. రుద్ర సంహితలోని 3వదైన పార్వతీఖండము సమాప్తం.